నమస్తే కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు समस्त सर्वदा मंगलकराय शिवाय नमः हृदय पूजा महेश्वरी नमः
అది చేసి నిలబడుతుంది వెళ్ళిపోతున్నా కష్టపడి అలంకారాలు చేస్తాను. అవును చేస్తాం అంటే మేము అంటే ఈ లైటింగ్ వైశాఖ పడుతుందంటే అట్లా ఒక రూపంలోనే ఉండాల్సింది. ఫోటో కోసం అది వేసుకోండి. ఆ లైట్ రన్ ఇప్పుడు వస్తాను. అర్చన గారు రాజగోల్
सर्वत्रधारिण्ये नमः अनेकसहस्रहस्ताय नमः अनेकास्त्रधारिण्ये नमः कुमार्ये नमः एकनाय नमः श्रीदेवाय नमः यवत्ये नमः यत्ये नमः प्रौढाय नमः प्रौढाय नमः उत्तरपत्रे नमः बलप्रदाय नमः महोदराय नमः मुक्तेश्वराय नमः घोररूपाय नमः महाबलाय नमः अग्निज्वलाय नमः रौद्रमुखे नमः कारणार्थे नमः तपस्विन्ये नमः नारायण्ये नमः भद्रकालिन्ये नमः नमः सर्वत्रे नमः वत्यायतने ब्रह्मवादित्याय नमः श्री दुर्गा देवताभ्यो मम चादिवद्दिर देवताभ्यो नमः नानाविध दिव्य परिमल पत्र पुष्पाक्षराय समर्पयामि मनसाभिष्ट कुङ्कुमाक्षरं समर्पयामि నిలబడదండి రండి మా ఆయన వాళ్ళు జరగాలమ్మా ఎందుకు టెన్షన్ పడతావు శ్రీవేంకట నివాసాయ ఖాత్రీపుర నివాసాయ మేడ దసరా మహోత్సవం 8వ దినం స్వామివారికి మేడ మహర్నవమి నవమి వేళ వారికి మోహుడి అలంకారం విశేషంగా స్వామివారికి 12 చేతులతో 8 భుజములతో 12 హస్తపాదములతో స్వామివారికి విశేషంగా మోహుడి అలంకారం ఒక హస్తములో అమృతం పంచుతూ ఉన్నట్టుగా ఒక హస్తములో బాణములు అంబులు వివిధ రకాలలో దుర్గాష్టమి దుర్గాదేవికి ఎలా ఉంటుందో దుష్ట శిక్ష రక్షణ చేస్తూ దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని వారికి అంకులతో అలంకరించాల్సిన విశేషంగా భక్తులకు అందరికీ కూడా దర్శభాగ్యం కలిగించవలసింది ప్రార్థిస్తున్నాను. జయ లక్ష్మీ నరసింహ. గౌరవ మండలాధ్యక్షుల యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం చేసి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా దయచేసి అందరూ లేచి నిలబడి తమ మన మండలాధ్యక్షులు మాత్రమే దయచేసి లేచి నిలబడి తమ పుత్రంలో కుందిటి పడుగు రమణారెడ్డి అను నేను నల్ల చెరువు మండల పరిషత్ అధ్యక్షునిగా నల్ల చెరువు మండలమునకు ఎన్నిక అయినందున అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని నేను స్వీకరించబోవు బాధ్యతను విశ్వసనీయముగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. స్వామి
మగిడిపల్లి నారాయణ స్వామి అని నేను నల్ల చెరువు మండల పరిషత్ ఉపాధ్యక్షునిగా నల్ల చెరువు మండలమునకు ఎన్నిక అయినందున అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని నేను స్వీకరించబోవు బాధ్యతలను విశ్వసనీయముగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టలతో ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అర్హుడైన ప్రతి ఒక్కరికి కూడా అందించడానికి తమ వంతు కృషి చేస్తారని గౌరవ ముఖ్యమంత్రి గారు వారి మీద ఉంచినటువంటి బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తారని చెప్పి మీ అందరి తరఫున వారికి ఆశీస్సులు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆసరాటు రెండవ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి కూడా మహిళలంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. మనం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 7వ తారీఖున ఒంగోలు పట్టణం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 6,700 కోట్ల రూపాయలు, అక్షరాల 6,700 కోట్ల రూపాయలు ఈ వారం 10 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 78 లక్షల మంది మహిళల అకౌంట్లలో జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత సంవత్సరం ఇదే మాసంలో దాదాపుగా 6,500 కోట్ల రూపాయలు మీ అందరి అకౌంట్లలో కూడా జమ చేశారు. మరి దీని వెనుక ఉన్న నేపథ్యాన్ని మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే, చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 వరకు ఏ విధంగా మిమ్మల్ని అందరినీ మోసం చేశాడో మీరు ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. 2014 ఎన్నికల ముందు 600 పైచలకు హామీలు, అవి చేయగలమా లేదా అనేది పట్టించుకోకుండా దాదాపు 100 పేజీల్లో మేనిఫెస్టో రాసినాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు కూడా మీకు అక్కడక్కడ పల్లెల్లో గోడల మీద కనిపిస్తా ఉంటాయి. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా, రైతు రుణాలన్నీ మాఫీ చేస్తా, బ్యాంకుల్లో ఉన్న మీ బంగారం అంతా తెచ్చిస్తా, ఇంటింటికి ఉద్యోగం ఇస్తా, ఉద్యోగం ఇకపోతే ఇంటింటికి నిరుద్యోగం పుట్టిస్తా, ఇలా లెక్కలేనన్ని 100 కొద్ది హామీలు ఇచ్చి 2014లో ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేసిన పరిస్థితి మనం చూసినాం. అందరికంటే ఎక్కువ మోసపోయింది మీరే, మహిళలే, డ్వాక్రా సంఘాల వాళ్ళే. ఆయన మాఫీ చేస్తాడని చెప్పి నమ్మి మీరు వడ్డీలు కట్టకపోవడం, రుణాలు తిరిగి చెల్లించకపోవడం వల్ల దాదాపుగా 118 సంఘాలు ఏ గ్రేడ్ నుంచి బి గ్రేడ్, సి గ్రేడ్ కు పడిపోయిన పరిస్థితి మనందరం కూడా చూసినాం. వేల సంఖ్యలో సంఘాలన్నీ కూడా Sini
ఆడబెట్టి నిన్న లేటవా నిన్న లేట్ అంటే అర్థం కల రమ్మన్నారా చేస్తున్నా అదంతా ఎవరు లేదు स्वाहा तगशिति नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः चेतुष्कुन चिनिगोर्म रुद्राय नमः विक्रमाय नमः वामनाय नमः देवराय नमः त्रिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकीर्तनाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः निरुद्धाय नमः पुरुषोत्तमाय नमः दोक्षाय नमः नरसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः गंधशील गोत्रोद्भवस्य रवीन्द्रनाथ नामधेयस्य नागमणि नामधेयस्य सुजित नामधेयस्य भावना नामधेयस्य लोकेश नामधेयस्य पट्नाल गोत्रोद्भवस्य श्रीनिवास नामधेयस्य निहाल नामधेयस्य अरुणा नामधेयस्य मम अनुकोण्ड अस्माकं समेतं मारुट्ल गोत्रो पर्वदिन काल समये नवम दिवसे सायंकाल श्री दुर्गा देवता महोत्सव काल समये श्री विद्वान वेदन मुदल देवता प्रीत्यर्थम श्री दुर्गा देवता प्रीत्यर्थम प्रार्थना नमस्कारान् समर्पयामि अत दुर्गा देवता Karnataka
నిదేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ దినం శ్రీ కాత్రి లక్ష్మీ నరసింహస్వామి వారు దసరా శరన్నవరాత్రి మహోత్సవాల అలంకారోత్సవాల సందర్భంగా 9వ రోజు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకారంలో శ్రీ వసంతవల్లభ స్వామి వారు కనువిందు చేస్తూ ఉన్నారు. వేలాదిగా భక్తజనం విచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. ఈ యొక్క శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆఖరి దినం అలంకార ఉత్సవం, రేపటి దినం విజయదశమి ఉత్సవం ఉంటుంది. సమీ పూజ అనంతరం స్వామివారికి ఆస్థాన పూజ జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శుభం భూయాత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.